ఓకే 2.5 తీసుకున్నారు. ఇలా 3 భాగాల స్ట్రైట్గా వస్తున్నాం. అప్పుడు స్కేల్ పెట్టి లైన్ గీసుకుని కరెక్ట్గా ఇటు దగ్గర కట్ చేసుకోవాలి. అది లైన్ దేనికి వేస్తున్నారు తెలుసా మీకు? బెల్ట్కి నాడాలకి వస్తుందండి. ఓకే, ఇందులోనే మనం ఫోల్డింగ్ అదే మట్టికి ఫోల్డింగ్ వచ్చేస్తుంది, నాడా కూడా ఇలానే వచ్చేయచ్చు. ఓకే మేడం, కరెక్ట్గా వచ్చి ఇది ఇప్పుడు కట్ చేసుకుంటాం. అలా కాదు, ఇందాక మీకు నేనేం చెప్పాను, ఓపెన్ చేసాను మొత్తం. ఓపెన్ చేసి ఇటే పెట్టాలి, మిడిల్లో ఫోల్డింగ్ చేయాలి. ఇదే మనం బయటకు తీసుకున్నాం 4 బట్ట. ఇప్పుడు ఈ మిడిల్లోకి ఇలా తీసుకోం అంతే మేడం. అంతే, ఇది మన 4 బట్టలు. ఇప్పుడు దానికి ఇంకో ఫోల్డింగ్ చెయ్యాలి సమానంగా మరి ఇక్కడికి వచ్చే పోతుంది కట్టండి. చూడండి సమానంగా లేదు. ఓకే 6 5.5 అదిని 1/2 ఇంచ్ ఏమో కుట్లోకి వెళ్ళిపోద్ది. ఈ క్రాస్ నుంచి స్ట్రైట్గా లేదు. ఓకే, ఇక్కడ నుంచి అలా క్రాస్ తీయండి. చిన్న చిన్న డాట్లో పెట్టుకుంటే తర్వాత క్రాస్ అనేది లైన్ గీసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇటు నుంచి మనం 6 తీసుకున్నాం, ఇటు నుంచి అనేది 6 తీసుకున్నాము. ఇలా క్రాస్ లైన్ తీసుకొని మనం ఇప్పుడు సెంటర్లో కటింగ్ చేయాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. పక్కన సైడ్ పక్కన పెట్టండి. ఇవి 4 పీసులు ఉంటాయి కదా, ఇందులో 2 పీసులు తీసి పక్కన పెట్టండి. అవి 2. ఇప్పుడు దీనికి జాయిన్ చేయండి. దీన్ని ఎలా చేస్తారు? కాదు మేడం గారు, సారీ పెట్టికోట్ అనేది కట్ చేసింది మనం ఇలా చేసాము, కానీ జాయింట్ అతకాల్సింది ఇది ఇలా రివర్స్ చెయ్యాలి. ఇలాగా ఇది మిడిల్ ముక్క, ఈ క్రాస్ ముక్కలు ముక్క అదుగుతాం మేడం. అది సెట్ చేయండి. ఓకే, ఇది ఇలాగా మేడం. ఓకే, ఇవి 3 పీసులు. ఇది 6 ముక్కలు లంగాయండి. దీనికి వచ్చిన నాడ పైన బెల్ట్. ఇవి మేడం గారు అనకాపల్లి నుంచి వచ్చారు. మనకి ఇంటి దగ్గర సారీ పెట్టికోట్స్ అనేది ఇంటి దగ్గరే కుట్టి మనకి మళ్ళీ ఇస్తారు. ఆవిడకి లంగాల కటింగ్ అనేది రాదు, ఎలా కుట్టాలనేది ఎలా కట్ చేయాలని నేర్పిస్తున్నాము. ఈ పీస్